చేశానా ఆత్మతోను మనసుతోను నిన్ను చేయు విన్నపములు ఆత్మతోను మనసుతోను నిన్ను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములై నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములై. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం తీయండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. సో ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రాజా, ఇగో తండ్రి నాయన, నీ మాటలు మాకు వినిపింప చేయండి. ఉదయకాలమందు నాయన నీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. నీ మాటల ద్వారా మా జీవితాలు ఉజ్జీవింపచేసి మా జీవితాల్లో నీ కార్యాలను జరిగిస్తూ దాని ద్వారా నాయన ఒక గురి కలిగి నాయన ముందుకు సాగే అనుభవాన్ని మాకు దయచేయమని మా ప్రభు తొలరాంటి యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం. చదవబడినటువంటి వాక్యంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అని చెప్పబడింది. అంటే బుద్ధిమంతులు బుద్ధిహీనులు ఇద్దరున్నారని అర్థం. బుద్ధిమంతులు ఏం చేస్తారంట? ఒక గురి కలిగి దేవుని పని చేయగలిగి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. బుద్ధిమంతులు గురి కలిగి దేవుని పట్ల ఒక ఆశను కలిగి దేవుని కార్యాలను జరిగిస్తూ వాళ్ళు ఏం చేస్తారంట? ఒక నక్షత్రం లాగా వెలుగొందుతారంట, నిరంతరం నిలుస్తారంట. అయితే దేవుడికి ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. అందుకని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది ఏంటంటే, గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది, కానీ ఆయన ఎవరిని కూడా బలవంతం చేయడు. అయితే ఎవరైతే బుద్ధి కలిగి దేవుని కార్యాల పట్ల, దేవుని పట్ల తను సృష్టించిన సృష్టికర్త ఒకరున్నారు అని గుర్తించి తన కోసం శ్రమపడే ఆ పిల్లల జీవితాలు వారు కలిగి ఉన్న గురిని బట్టి వాళ్ళు ఏమవుతారంట? ఒక నక్షత్రం లాగా వెలుగుతారంట. అసలు దేవుని కార్యాల పట్ల గురి ఎలా కలిగి ఉండాలి, వాళ్ళు ఎలాంటి త్యాగాన్ని వాళ్ళు చూపించారు వాళ్ళ జీవితాల్లో అని చెప్పడం కోసం ఒక వ్యక్తి జీవితాన్ని ఇప్పుడు మీకు నేను తెలియపరుస్తాను. మీరు చాలా సార్లు విని ఉంటారు డేవిడ్ లివింగ్స్టన్ గారిని. ఆయన చీకటి ఖండంలో సువార్త జ్యోతిని వెలిగించినటువంటి వ్యక్తి. అసలు ప్రపంచానికి ఒక ఖండం ఉంది, ఒక జనులు ఉన్నారు అని తెలియనిటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఎలా ఉండేవారంటే పూర్తిగా అనాగరికులుగా, చదువు లేదు, ఎలా బట్టలు వేసుకోవాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో తెలియనటువంటి ఒక బ్రతుకు, ఒక చీకటి బ్రతుకు వాళ్ళ జీవితాల్లో ఉండేది. వారి జీవితాల్లో గొప్ప కార్యం చేసినటువంటి వారికి ఒక మంచి క్రమాన్ని నేర్పించి నిజదేవుని వైపు తిప్పినటువంటి వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఆయన మార్చి నెల 19వ తారీఖు 1813లో స్కాట్లాండ్లోని బాలంత్రీ అనే గ్రామంలో జన్మించారు. వారి యొక్క తల్లిదండ్రులు నీల్ లివింగ్స్టన్ అండ్ ఆగ్నెస్ లివింగ్స్టన్. ఈ నీల్ లివింగ్స్టన్ వాళ్ళ చాలా నిరుపేద కుటుంబంలో ఉండేవారు. అంటే ఈయన ఒక టీ కొట్టు నడుపుతూ ఉండేవారు. ఎవరో ఈ నీల్ లివింగ్స్టన్ గారు. అయితే ఆయన చాలా భక్తిపరుడు. ఒక సండే స్కూల్ టీచర్గా కూడా ఆయన ఉండేవాడు. ఇంటింటికి వెళ్ళి ఆయన సువార్త అందించేవాడంట.
అంతేకాకుండా భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక దూది మిల్లులో పనిచేశారు. ఆ సమయంలో వారికి 7 సంతానంలో రెండో వ్యక్తి ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఈయన కూడా 10 సంవత్సరాల వయసు నుంచి ఆ దూది మిల్లులో పనిచేసేవాడు. లివింగ్స్టన్ గారు ఎంత భక్తిపాడంటే తను తన బిడ్డకు తన చిన్నతనం నుంచే అనేక మంది మిషనరీల గురించి ఆయన చెప్తూ ఉండేవాడంట. ఇంకొకటి, ఒక బైబిల్ తన కుమారుడికి ఇచ్చి ప్రతిరోజు కూడా ఆ బిడ్డ చదువుతున్నాడా లేదా అని చెక్ చేసేవాడు. అయితే వారి జీవిత విధానం ఎలా ఉండేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే 12 గంటలు ఆ దూది మిల్లులోనే పనిచేసేవాడు. ఆయన ఇంటింటికి వెళ్ళి ఆయన సువార్త అందిస్తూ వచ్చేవాడు. అయితే తండ్రి యొక్క భక్తిని చూసినటువంటి ఈ పిల్లవాడు లివింగ్స్టన్ కూడా తండ్రి చెప్తూ ఉన్న మిషనరీ విషయాలన్నీ విని తను కూడా అనేవాడంట, నేను కూడా ఒక మిషనరీగా మారతాను అని అనేవాడంట. తండ్రి ఎంతో సంతోషపడేవాడు. అయితే ఆ 12 గంటల సమయం అతను కేటాయించిన అతనికి ఒక ఆశ ఉండేది. ఏంటంటే బాగా చదువుకోవాలి అని. ఎంత చక్కటి గురి కలిగిన వాడంటే 12 గంటల సమయం అక్కడ పని చేస్తున్నా కూడా ఆ మిగిలిన సమయాన్ని తన చదువు కోసం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ తను చదువులో ముందుకు కొనసాగుతూ ఉండేవాడు. అట్లా చదువుతూ ఉండగా సైన్స్ అంటే బాగా ఇష్టపడేవాడంట. సో దానివల్ల డాక్టర్గా మారి తర్వాత మిషనరీగా చైనాకి వెళ్ళాలి అనుకున్నాడు. ఆ రీతిగా తను కొనసాగి ఉండగా ఆ దినాల్లో ఇంగ్లాండ్కి చైనాకు ఉన్నటువంటి ఇబ్బందిని బట్టి, అయితే ఇంగ్లాండ్లో ఒక మిషనరీ సంస్థ అనేక మందిని అనేక ప్రాంతాలకు మిషనరీలుగా పంపించాడు. ఆ సమయంలో తను కూడా అక్కడే వేదాంత విద్యను అభ్యసించి అక్కడి నుంచి తను వెళ్ళాలనుకున్నాడు. ఆ వేదాంత విద్య నేర్చుకున్నటువంటి ప్రాంతంలో రాబర్ట్ మఫెట్ గారనే ఒక ఆయన ఆఫ్రికా దేశంలో మిషనరీగా చేస్తూ ఉన్నాడు. ఆయన పరిచయం అయ్యారు. ఆయన చెప్పిన విషయాలన్నిటిని బట్టి అక్కడ ఆఫ్రికా దేశంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని గ్రహించి తను ఏం చేశారంటే, నేను ఆఫ్రికా దేశానికి వెళ్ళాలి అని కోరుకున్నాడు. చాలా కాలం ప్రార్థించిన తర్వాత 1840 నవంబర్ 7వ తారీఖున ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళే సమయంలోనే రాబర్ట్ గారి యొక్క కుమార్తె మేరీ గారిని ఆయన వివాహం చేసుకున్నాడు. అయితే ఆయన ఎంతటి గురి కలిగి ఉన్నాడో అక్కడ జరిగిన కార్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. అక్కడ ఎలా ఉండేదంటే వాళ్ళు పూర్తిగా అనాగరికులుగా ఉండేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు నరమాంస భక్షకులుగా ఉండేవాళ్ళు. అంటే వారికి పూర్తిగా నాగరికత అనేది వారికి తెలిసేది కాదు. అయితే తను ఈ ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా దేశానికి ప్రయాణం వెళ్తూ ఉన్న సమయంలో ఓడలో ప్రయాణించినప్పుడు ఆ ఓడలో గడిపినటువంటి దినాల్లో ఆ కెప్టెన్తో అతను పరిచయం పెంచుకున్నాడు. అక్కడ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే ఎలా నావిగేషన్ ఎలా చేయాలనేది చాలా క్లియర్గా నేర్చుకున్నాడు. ఆ నేర్చుకోవడాన్ని బట్టి ఏమైందంటే ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క ఆఫ్రికా దేశం అంతటిని ఒక మ్యాప్ లాగా క్రియేట్ చేసి ఆ తరువాత దినాల్లో అనేక మంది తిరిగి మళ్ళీ ఆఫ్రికా దేశానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసేటట్లుగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు. ఇక రెండోది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి అడవి జంతువులతో వాళ్ళు నివసించేవాళ్ళు. వివాహం అయిన తర్వాత తను భార్యతో అక్కడికి వెళ్ళినప్పుడు వారికి 6 సంతానం కలిగారు. అయితే అక్కడ యొక్క పరిస్థితులకి అక్కడ వాతావరణానికి వాళ్ళకి ఆ పిల్లలకు కానీ తన భార్యకి కానీ సెట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్ దేశానికి పంపించారు. తను మాత్రం ఒక్కడే అక్కడ ఉండి ప్రతి ఒక్కరిని సందర్శిస్తూ తను వైద్యం వాళ్ళకి చేస్తూ వాళ్ళు ఎలా బట్టలు ధరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అని వారికి నేర్పించాడు. ఎందుకంటే ఆ దినాల్లో ఆ యొక్క ఆఫ్రికా జాతి వాళ్ళని అనేక మంది ముఠాలు అనేక దేశాలు బానిసలుగా తీసుకెళ్లిపోయేవారు. బానిసలుగా వారిని చేసుకుని వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టేవారు. వీటన్నిటి మీద ఆయన పోరాటం చేశాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే తన భార్యను అక్కడ పెట్టిన తర్వాత ఒక దినం ఆ యొక్క వారితో పాటు ఆఫ్రికా జనులతో పాటు వారికి సువార్త అందిస్తూ వస్తూ ఉండగా ఒక చోట ఒక గొర్రెలు కాసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఉండగా ఆ మాటునున్నటువంటి సింహం వాటి మీద పడిందంట. ఆ సమయంలో తను అక్కడ ఉండటం ద్వారా ఆ సింహం తన పంజాని అతని మీద విసురుగా అతని యొక్క ఎడమ చెయ్యి పూర్తిగా అంటే ఆ ఎముక విరిగిపోయి ఆ మాంసపు కండ అంతా బయటకు వచ్చేసిందట.
అప్పుడు అక్కడే ఉన్న ఇంకొక వ్యక్తి ఆ సింహాన్ని పొడిచి దాన్ని దూరపరచుగా ఆయన అక్కడే పడిపోయి ఉన్నారు. తర్వాత ఆయన కొంతకాలం ఆ యొక్క పరిస్థితిలోనే జీవించారు. అయితే ఎలాంటి స్థితి అంటే ఆ ఎడమ చెయ్యి తన భుజం ఎత్తు వరకు కూడా లేపలేని పరిస్థితి, ఇక అంతకు మించి ఎత్తలేని పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఆయన అక్కడ ఉన్నారు. తరువాత ఒకరోజు ఆయన ఆ యొక్క అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా ఓ చెట్టు కొమ్మ ఇరిగి డైరెక్ట్ ఎడమ కన్నుకి లోపలికి గుచ్చుకుపోయిందట. ఆ గుచ్చుకుపోవడం వల్ల ఎడమ కన్నులో నుంచి నీరు కారిపోయి పూర్తిగా ఆ కన్ను మొత్తం కూడా అసలు కనబడకుండా అయిపోయింది. ఒకవైపు ఎడమ చేయి పోయింది, ఇంకొక వైపు ఎడమ కన్ను పూర్తిగా పాడైపోయింది, చూడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకరోజు మళ్ళీ ఆయన అదే అడవి మార్గంలో వెళ్తూ ఉండగా ఒక మురిగుంట్లో ఆయన కాలు ఇరుక్కుపోయిందంట. ఆ ఇరుక్కుపోయినప్పుడు మరి ఏది ఆయనకు పురుగు కుట్టిందో లేకపోతే ఏదైనా గుచ్చుకుందో తెలియదు, కానీ ఆయన యొక్క ఎడమ కాలు పూర్తిగా ఒక పారలైజ్ ఎలా అయితే వస్తుందో అలాగా పూర్తిగా పని చేయకుండా మందగించింది ఆ ఎడమ కాలు. ఇంకా దాంట్లో స్పందన లేదు, అలా అయిపోయింది. అయితే 5 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితిని బట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆ నల్లగా ఆయన తెల్లటి చర్మం నల్లగా మారిపోయిందట. ఇలా మొత్తం అన్ని పరిస్థితులు తన శరీరంలో తను పూర్తిగా అన్ని అవయవాలను కోల్పోతూ ఉన్నా కూడా తన గురిని మాత్రం అలాగే కలిగి ఉండి దాదాపు అనేక మందిని తను ఎంతవరకు అయితే చేయగలరో అంతవరకు ప్రతి ఒక్కరిని సందర్శిస్తూ ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ సేవ చేసేవారంట. అయితే ఒకరోజు తన భార్య పిల్లలను చూడడానికి తన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటికి ముందు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్ల తలుపు తీసి ఎవరో అనుకుని ఎవరండి మీరు అని అడిగిందంట. చివరికి భార్య కూడా ఆయన గుర్తుపట్టలేక ఎవరండి మీరు అని అడిగే స్థితిలో, అంత భయంకరమైనటువంటి స్థితిలో ఆయన శరీరం మారిపోయింది. మళ్ళీ తిరిగి 1962 సంవత్సరంలో తన భార్యతో పాటు, ఎందుకంటే ఆ పిల్లలు కూడా పెరిగి ఉండటం ద్వారా భార్యతో పాటు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని బట్టి ఆమెకు వాంతులు విరోచనాలు ఏర్పడి, అంటే మలేరియా జ్వరం, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క దోమలు కొట్టడం ద్వారా మలేరియా జ్వరం వచ్చి ఆమె అక్కడే చచ్చిపోయింది. తను ఎంతో ప్రేమించే భార్య కూడా తనకు దూరం అయిపోయినప్పుడు ఎంతగానో ఆయన విలపించారంట. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని జరిగినా కూడా తన గురిని విడిచిపెట్టలేదు. తన యొక్క ఆశయాన్ని తను ఏదైతే దేవుని కొరకు చేయాలనుకున్నాడో దాన్ని విడిచిపెట్టకుండా అలాగే ముందుకు సాగుతూ ఉన్నాడు. దాదాపు 1000 గ్రామాలని ఆయన దర్శించి అనేక మందిని దేవుని వైపు తిప్పాడంట. చివరికి ఒక దినం ఆ జాంబియా అనేటువంటి ప్రాంతంలో ఆయన నడవలేని పరిస్థితుల్లో ఆయన్ని ఒక కట్టె మీద, ఒక చిన్న కర్ర మీద ఇద్దరు మోస్తూ ఉండగా దాంట్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారంట. చివరికి మోకరించి ప్రార్థించేటువంటి పరిస్థితి కూడా లేదు. అలా ఒక వ్యక్తిని సహాయం అడిగి చివరి దినాల్లో 1873లో తన గృహంలోనే తను మోకరించడానికి కొంతమంది సహాయం అక్కడే ఆయన ప్రార్థిస్తూ ఉండగానే చనిపోయారంట. అయితే ఆయన చనిపోయిన తరువాత ఈ యొక్క ఇంగ్లాండ్ దేశం వారు ఏమనుకున్నారంటే అక్కడ ఉన్నటువంటి మిషనరీలు వారందరూ పార్థిదేవాన్ని తీసుకుని ఇంగ్లాండ్లో కానీ లేకపోతే స్కాట్లాండ్లో కానీ ఆయన సమాధి చేయాలనుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, అయ్యా ఆఫ్రికన్స్ అందరూ కూడా వచ్చి ఆయన కోసం బిగ్గరగా ఏడుస్తూ ఎంతో విలపిస్తూ, అయ్యా ఇదిగో ఆయన మా కోసం ఎంతో పరితపించాడు, మా కోసం ఎన్నో చేశాడు, తన శరీరాన్ని పూర్తిగా శిథిలమవుతూ ఉన్నా, ఎంతో ఇబ్బంది కలిగిన, నా ఆప్తుల్ని పోగొట్టుకున్న ఆయన గుండె మా కోసం కొట్టుకుంది. కాబట్టి మీరు ఒకవేళ ఆయన శరీరాన్ని తీసుకువెళ్తానంటే తీసుకెళ్ళండి, కానీ ఆయన గుండెని మాత్రం నాకు ఇవ్వండి అని అడిగారంట. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే చివరికి వాళ్ళు ఎంతో విజ్ఞప్తి చేస్తే ఆయనకు గుండెని తీసి వాళ్ళకి ఇచ్చారంట. మిగిలిన శరీర భాగాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఇంగ్లాండ్లో ఆయన సమాధి చేశారు. అయితే వారి గుండెని తీసుకుని అక్కడే ఆ యొక్క ఆఫ్రికా దేశంలోనే ఇప్పటికీ ప్రస్తుతం దాన్ని లివింగ్స్టన్ మెమోరియల్ అని పిలుస్తారు. అక్కడే దాన్ని పెట్టి పెద్ద సమాధి చేశారు. సో ఎందుకు ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నానంటే భక్తి అనేది ఈ రోజులో ఒక వ్యాపారంగా మారిపోయింది. భక్తి అనేది మనుషులు తమను తాము ఇతరులకు చూపించుకునేటువంటి ఒక ఫ్యాషన్ షో లాగా మారిపోయింది. నిజమైనటువంటి గురి కలిగిన దేవుడు చెప్తుంది ఏంటంటే, బుద్ధిమంతులైతే
ఆకాశమండలో జ్యోతుల్లాగా నక్షత్రాల వరే వారు నిరంతరం ప్రకాశిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. సో అలాంటి గురి కలిగినటువంటి ఆ యొక్క జీవితాలు మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలి. అంతేగాని ఏదో నిర్జీవంగా ఏదో బతుకుతున్నాము దేవుని కొరకు అన్నట్లు కాకుండా, దేవుని కొరకు యథార్థంగా బ్రతకగలిగే ఆ స్థితి ఏ వ్యక్తికైతే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నక్షత్రంలాగా నిరంతరం ప్రకాశిస్తూ నిరంతరం ఆయన దృష్టిలోనూ మనుషుల దృష్టిలో కూడా నిలిచి ఉంటాడు. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలమును తోడైనగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.